హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎదుటి వాళ్ళ ఆనందంలో వాళ్ళ తోడుండకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పరుగున వెళ్ళిపోతారని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల విషయంలో కావచ్చు, అనేక విపత్తులకి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బంది వచ్చినా, మనకు తెలుగు రాష్ట్రాలకు ఇబ్బంది వచ్చినా మొట్టమొదటి చెయ్యి ఆయనదో అవుతుంది. అది చిన్నదా పెద్దదా అని కాదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ సినిమా హీరో కూడా చేయనటువంటి సేవా కార్యక్రమాలు, అంత గుప్తదానాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తానే ఉంటారు. అలాంటి వ్యక్తి ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆయన ఊరుకుంటారా? అందుకే మరొకసారి ఆయన తన హుందాతనాన్ని, నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప మానవత్వాన్ని ఆయన చాటుకున్నారని చెప్పాలి. నిన్న ఆయన ఒక కార్యక్రమానికి వెళ్ళారు, అదొకసారి చదివి వినిపిస్తాను. మరణానంతరం కూడా తన అవయవ దానం ద్వారా 5 మందికి జీవితాన్ని అందించినటువంటి చందు వీర వెంకటరాయ వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మానవతా దృక్పథాన్ని అభినందించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కార్యకర్త ఇంటికి వెళ్ళి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి, మీకు అన్నయ్యగా నేనున్నాను, అధైర్య పడకండి, కష్టాల్లో తోడుగా ఉంటూ ధైర్యాన్ని నింపిన పవన్ కళ్యాణ్ గారు. కృష్ణా జిల్లా పెదచందాలలో జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు గారికి 5 లక్షల బీమా చెక్కుని ఆయనే స్వయంగా అందించి, ఆయన కూడా చనిపోయిన తర్వాత అవయవ దానం చేశారట. ముందుకొచ్చి కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కలిసి మాట్లాడినటువంటివి మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడినటువంటివి. వాళ్ళతో చాలాసేపు కుటుంబంతో కలిసి కూర్చుని వాళ్ళ కష్టాలు, ఏంటి, మీరు ఏం చదువుదాం అనుకుంటున్నారు, యువత గురించి వాళ్ళ ఏం చదవాలనుకుంటున్నారు, ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి మార్గం వైపు ఎంచుకోవాలనుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడి తెలుసుకున్నటువంటిది. ఎందుకంటే అసలు ఈ బీమా అనే పదాన్నే రాజకీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చారని చెప్పాలి. అంతకుముందు వేరే పార్టీలు ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళిద్దరికి మాత్రమే చెప్పి వదిలేసేవాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక కార్యకర్తని ఇంతలా పట్టించుకోవచ్చు, ఇంతలా కార్యకర్త కోసం ఒక పార్టీ కూడా ఇలా చేయగలుగుతుందా అనేటువంటి దాన్ని ఒక భరోసా కల్పిస్తే, ఏదో నిజంగా అంటే మామూలు మాటలు కాదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే, సినిమా హీరో అయినా సరే, రాజకీయ పార్టీ అయినా సరే, జెండా మోసేది వాడే, గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది వాళ్లే, ఏదన్నా కష్టం అంటే పార్టీకి వచ్చి నిలబడేది వాళ్లే, దెబ్బలు తినేది వాళ్లే, చివాట్లు తినేది వాళ్లే, బూతులు తిట్టించుకునేది వాళ్లే. అన్ని పడినటువంటి వాళ్ళు జస్ట్ ఓటు వేయడానికి మాత్రమే పనికొస్తారు తప్ప తర్వాత దేనికి పనికిరారు అనుకునేటువంటి పార్టీలు, అలాంటి సాంప్రదాయ పార్టీలనే మనం చూసాం. కానీ నాయకుడు నాకు ముఖ్యం కాదు, ఆ కార్యకర్తే ముఖ్యం, ఆ జన సైనికుడే ముఖ్యం, ఆ వీర మహిళ నాకు ముఖ్యం అని పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త నినాదాన్ని, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ గబుక్కుని ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా జరిగితే వాళ్ళకి ఏదైనా మనం ఉండాలి, అండగా ఉండాలి, ఆ కుటుంబానికి మనం అండగా నిలవాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ బీమా సదుపాయాన్ని తీసుకొచ్చారు. అలాంటిది మీరు చూస్తే కనుక నిన్న ఇవి చాలా మందికి జరిగాయి. మొన్న చూస్తే ఎన్నో కోట్ల రూపాయలు, నాకు తెలిసి భారతదేశంలో ఏకైక పార్టీ అన్ని కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ రూపంలో ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే నాకు తెలిసి 100కి 100% జనసేన పార్టీయే, పవన్ కళ్యాణ్ గారే. ఇంకొక పార్టీ నాకు తెలిసి కనిపించలేదండి. మీరు ఉంటే చెప్పండి. అంత గొప్పగా ఆలోచించి మొన్నటికి మొన్న దగ్గర 100 మందికి దాదాపు 100 కోట్ల దగ్గర అనుకుంటా చెక్కులు ఇచ్చారు. దాదాపు అంటే ఎక్కువ మందికి ఇచ్చారు, నాకు అంతగా క్లారిటీ లేదు కానీ సబ్జెక్టు కరెక్షన్. బట్ నేను చెప్తున్నా, అంటే ఇంత ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అంటే నేను ఇందాక అన్నాను కదా, ఎదుటి వాళ్ళు ఆనందంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారి గుర్తు రాకపోవచ్చు, కానీ కష్టాల్లో ఉంటే మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తొస్తారు. అది అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీయా, ఇంకొక పార్టీయా, వీళ్ళ అని లేదు. పవన్ కళ్యాణ్ గారు వరకు ఆ సమస్య వెళితే చాలరా బాబు, మనకి ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని అధికార పార్టీలో ఉన్నటువంటి, వేరే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి సార్ ఇది చేసి పెట్టండి అని అంటే చేస్తున్నారు. చూసారా? అది ఆఖరికి ప్రతిపక్ష పాత్రలో ఉండేటువంటి వ్యక్తులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు సమస్య ఉంది, తీర్చిపెట్టండి, మా ప్రభుత్వంలో చేయలేకపోయా, మీరన్నా చేసి పెట్టండి అనుకునేటువంటి పరిస్థితి ఉంది. అది క్లియర్ చేస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అందరి నోట ఒకటే మాట, మనకి సమస్య ఉంది, ఆ సమస్య ఆయన వరకు వెళితే చాలు, అది అక్కడతో అయిపోతుంది. అంత
ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి కాదు, ప్రజలకి, ముఖ్యంగా ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులకైనా, ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, ఎంపీలకైనా ఆయన ఒక ఆశ దీపంలా కనిపిస్తున్నారంటే ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడు, 100% అది అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని కల్పించారు అలాంటి వ్యక్తి. కాబట్టి అందుకనే చెప్తున్నా, మీ సుఖాల్లో, మీ ఆనందంలో, మీ సంబరాల్లో ఆయన ఉండకపోవచ్చు, కానీ మీ కష్టాల్లో మాత్రం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అదే ఈసారి మరొక కుటుంబానికి ఆయన పరామర్శించిన దాంట్లోనే చాలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ కుటుంబానికి ఒక అండగా, ఒక పెద్దన్నగా నేను నిలబడతానని చెప్పి ఎంతో మంది కౌలు రైతులకి ఎలా భరోసానిచ్చారో అలా కుటుంబానికి సంబంధించినటువంటి, జనసేన కుటుంబానికి సంబంధించినటువంటి వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ బాధ్యతను కూడా ఆయన తీసుకున్నారు.